విధులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరో ప్రక్కన తన జీతంలో కొంత భాగాన్ని అనాథలకు పేదలకు సహాయం అందించుటకు కృషి చేస్తున్నారు. ఇవి కాక ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివిధ చట్టాల గురించి ప్రజల్లో తిరుగుతూ వారికి అవగాహన కలిగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి తదితర జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతున్న వ్యక్తి మన మండ్రు రమేష్ బాబు మనతో ఉన్నారు. ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో వారితో మాట్లాడి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. రమేష్ బాబు గారు బాగున్నారా? సరే, అసలు మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి కొంత తెలపండి సార్. నా పేరు మండ్రు రమేష్ బాబు అండి. నేను జన్మించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం తిమ్మాపురము, అది ఒక కుగ్రామము. మేము చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాము. నేను చదువుకోవాలని ఒక ఆశతో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకున్నాను. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. బాబు వచ్చేసేసి ప్రజెంట్ ఫిజియోథెరపీ కోర్స్ చేస్తున్నాడు జెమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో. అలాగే పాప వచ్చేసి ప్రియాంక ఎంఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండరీ. అలాగే రమేష్ బాబు గారు, అసలు మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను డిగ్రీ వరకు చదువుతున్నానండి. అలాగే ఎన్ఐఆర్ రిసోర్స్ పర్సన్ కూడా నేను పాస్ అయ్యాను. ప్రస్తుతం నేను ప్రజా రవాణా శాఖ ఉద్యోగిగా ఉండి ఏపీఎస్ఆర్టీసీ కనిగిరి డిపోలో కండక్టర్గా పనిచేస్తూ, అలాగే మండల న్యాయ సేవాధికార సంస్థలో బాలలీగల్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. గుడియాల చికిత్స సేవా సంస్థ కార్యదర్శిగా సేవా కార్యక్రమం అందిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు, నెల నెల మంచి జీతం వస్తుంది, మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఉండొచ్చు. అలా కాకుండా మీరు సమాజంలో పేదలకు సేవ చేయాలా అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుతున్నప్పుడు ఆ హాస్టల్లో ఎక్కువగా పేద పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో నా తల్లిగారు నాకు పంపించే కొన్ని వస్తువుల్ని అక్కడ తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఇస్తున్నప్పుడు నా తల్లి అలాంటి చూసి నన్ను ఇంకా ప్రోత్సహించేది, చేయాలయ్యా మనం చెప్పేసి. ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచే కూడా మరి పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను నా నేపథ్యం అక్కడి నుంచే మొదలైంది. ఆ విధంగా నేను చేస్తూ కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా అనేక మంది పేదవాళ్ళకి నా వంతు ఫ్రెండ్స్ ద్వారా కూడా చదువుకోవడానికి నేను సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాను. ఆ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నేను అసిస్ట్ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో నేను పనిచేయడం జరిగింది. అక్కడ నేను నా యొక్క మనసును అర్థం చేసుకొని వాళ్ళు రిమోట్ ఏరియా అయిన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలము, అలాగే గుంటూరు జిల్లా ఉన్న కొల్లాపల్లి మండలం, దుర్గి, గర్గిత్తి మండలాల్లో చెంచులు లంబాడీస్కి ఉన్న తెగల దగ్గర నన్ను సోషల్ సర్వీస్ సెంటర్ని పంపించారండి. అక్కడ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆనందాన్ని, వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చే తృప్తిని నా మనసుకు నేను ఇదే విధంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తూ నా జీవితాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఆ సంస్థలో ఉన్నప్పుడే నేను ఒక పునాది వేసుకున్నాను. అప్పుడు కూడా నేను వాళ్ళకి చదవడం రాయడం నేర్పించి మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ చేసి ఎక్కడైతే వాళ్ళు అడిగిలో ఉన్నారో వారిని నాగరికత పెంపొందించడం కోసం వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి గ్రామాల్లో, అదే సిటీల్లో, పట్టణాల్లో చదివిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాను. ఆ పిల్లలు ఇప్పుడు మంచి చదువులు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు చేసే ఫోన్తో నేను తృప్తి చెంది మా కుటుంబంతో కూడా సేవా కార్యక్రమం చేయడం మొదలుపెట్టామండి. అలాగే సార్ స్వచ్ఛత సంస్థలో కూడా పనిచేశాను. ఆ సమయంలో కూడా నేను ఈ ప్రజల నుంచి చేసే ఒక సంతృప్తిని, ఆ ఆనందాన్ని మరి నిజంగా నేనైతే ఒక ట్యాబ్లెట్లు కూడా ఇస్తాను, ఆ శక్తితోనే నేను నా జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటాను. అక్కడే నాకు ఒక సేవా పునాది స్టార్ట్ అయింది. నేను రిమోట్ ఏరియాలో పేదల మధ్య పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చేసే ఆ సేవకి, వాళ్ళు పడే ఆనందానికి నేను తృప్తి చెంది ఈ సేవా కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి పునాది వేసుకున్నాను. ఓకే సార్, చాలా బాగా
చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మీరు ఇప్పుడు కనిగిరిలో ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. ఈ పనిచేసే సమయంలో మీరు మరలా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు సమయం ఎలా కుదురుతుంది? నేను ఆర్టీసీలో ఉద్యోగం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉద్యోగం ఏంటంటే మిగతా ఉద్యోగాలకి ఇక్కడ ఉద్యోగాలకి కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంటంటే వేరే ఉద్యోగం చేసినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతిరోజు వెళ్ళాలి. మా ఆర్టీసీలో ఏంటంటే మాకు ఒక రోజు డ్యూటీ చేస్తే మరుసటి రోజు మాకు రిలీఫ్గా ఉంటుంది. అంటే ఆన్ డ్యూటీయే, కాకపోతే మేము డ్యూటీ చేసేస్తాం లేదన్నమాట. 2 రోజులు డ్యూటీ వచ్చేసి ఒక రోజు చేసేస్తాం. ఆ సమయంలో మరుసటి రోజు నేను ఈ బస్సులో ఎప్పుడైతే నేను తిరుగుతా టికెట్లు కొడుతూ ఉంటానో, జనంతో మాట్లాడుతూ గ్రామాలను సందర్శిస్తున్నప్పుడు ఇక్కడ సమస్యలు ఉన్నాయి, వీళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మరుసటి రోజు నేను ఏదైతే రూట్కి వెళ్ళానో అదే రూట్లో మళ్ళా మరుసటి రోజు అదే బస్సు ఎక్కేసి నేను ఆ గ్రామాలను సందర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అంటే ఆ సమస్యలో పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటాను. నేను గుడిపాడు సర్వీస్ చేస్తుంటాను. గుడిపాడు సర్వీస్ చేస్తుంటే కొనుగోడులో ఒక వ్యక్తికి వెలుగుబండు దాడి చేసి 2 కళ్ళు పూర్తిగా పోయింది. ఆ సర్వీసులో వెళ్తున్నప్పుడు చాలా మంది అనుకుంటా ఉన్నారు ఫలానా వ్యక్తికి వెలుగుబండు దాడి చేసింది, అతని కళ్ళు పోయి ఇబ్బంది పడతారని చెప్పేసి. నేను కూడా న్యూస్ పేపర్లో చూసి ఆ పేపర్లో చూసి నేను కూడా ఏదో నేను చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆ రూట్లో వెళ్తున్నప్పుడు నా బస్సులోనే వాళ్ళు ఎక్కడం దిగటం చూశాను. వెంటనే నేను మరుసటి రోజు డ్యూటీ దిగిన తర్వాత వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి మళ్ళా నేను డ్యూటీ చేసుకుంటూ వాళ్ళకి ప్రభుత్వం ద్వారా రావాల్సిన రాయితీలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, పోలీస్ శాఖ ద్వారా కానివ్వండి, గ్రామాభివృద్ధి శాఖ కానివ్వండి, తర్వాత డిఆర్డీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరితో నేను సమన్వయపరుచుకొని వాళ్ళకి నేను ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను కూడా ఇప్పించడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు గుడ్ హెల్ప్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. ఎక్కడ స్థాపించారు? ఎవరెవరు స్థాపించారు? ఎందుకోసం స్థాపించారు? గుడ్ హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థని 2014 జనవరిలో స్టార్ట్ చేశామండి. 2009లో నేను ఆర్టీసీ చేరిన కాడి నుంచి ఈ ప్రకాశం జిల్లా మరి కనిగిరి ఏరియాలో రిమోట్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు నేను తెలుసుకోవడం జరిగింది. ఇవి పరిష్కార మార్గంగా మనం చేయాలంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పే ఉద్దేశంతో నేను డిపోలో ఉన్న నా స్నేహితులు, మరి కండక్టర్లు, డ్రైవర్లు, అలాగే మరి కనిగిరి పట్టణంలో ఉన్న నా స్నేహితుల ద్వారా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి మేము ఏదైతే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో, అంటే మరీ ముఖ్యంగా ఏరియాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా, అలాగే ఆరోగ్యం మీద, మరి ప్రకృతి వ్యవసాయం మీద కూడా అందరికీ మరి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీసీలో పనిచేస్తుంటే మంచి జీతం వస్తుంది. ఈ జీతంలో మీరు సగం భాగము పేదల కోసం, అనాథల కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మీ ఇంటిలో మీ భార్య పిల్లలు మీకేం అడ్డు చెప్పరా? ఒకప్పుడు అడ్డు చెప్పేవాడండి. నేను అసిస్టెంట్లో పనిచేసేటప్పుడు నాకు చిన్నగా గౌరవవేతనం ఇచ్చేవాడు. ఆ గౌరవవేతనం కూడా మేము తీసుకుంటూ మేము అక్కడ చదువుతున్న పిల్లలు వాళ్ళు చదివించినప్పుడు బయటకు పంపించాలంటే వాళ్ళకి కనీసం ఒక నోట్ బుక్స్ కొనుక్కోవడానికి కానివ్వండి, అలాగే ఏమన్నా వసతి గృహాలు చేర్పించినప్పుడు ఏమైనా బట్టలు కొనుక్కోవడానికి లేకపోతే అప్పుడే మేము సహాయం చేసేవాళ్ళం. అయితే ఆ మూమెంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వేరే వాళ్ళు పిల్లలు ఫీజు కట్టాలని చెప్పి వచ్చినప్పుడు మా భార్య మెడలో చేయను వాళ్ళకి నేను ఒప్పుకొని చేస్తానని చెప్పేసి మాకు వచ్చిన జీతం సరిపోక నేనేం చేశానంటే మా భార్య మెడలో చేయను కూడా తాకట్టు పెట్టేసి మా బాబు చదువుకోవడానికి అవకాశం ఇచ్చాను. ఆ సమయంలో మా భార్య అడ్డు చెప్పింది. అప్పుడు నేను మనము కనుక ఈ సహాయం చేయగలిగితే దేవుడు మనకి ఏదో రకంగా సహాయం చేస్తాడు, మనం ఈ విధంగా మనకంటే మరి తక్కువగా ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి, మనం ఈ రోజు ఇలా ఉన్నట్టయితే దేవుడి కృప అని చెప్పేసి ఆ రోజు ఆమెకు సర్ది చెప్పడం జరిగింది. ఆ బాబు చదువుకొని మళ్ళా తిరిగి మా ఇంటికి చదువుకుంటూ మా ఇంటికి వచ్చేసి మరి నేను లేనప్పుడు తన దగ్గరికి వచ్చేసి మేడం గారు మీరు చేసిన సహాయం నాకు చాలా గొప్పది, నేను చదువుకున్నానని చెప్పేసి వెంటనే మా తనే ఆ రోజు మనం పనిచేసి ఆ రోజు అలా చేపట్టి రోజు చదువు పట్టిను అని చెప్పేసి సంతోషంగా నాతో చెప్పడం బట్టి
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు సహాయం చేసినా సరే నాకు అడ్డు చెప్పరు. నా పిల్లలకు కూడా నేను వాళ్ళకి ఒకటే నేర్పాను, మనం ఇతరులకు సహాయం చేస్తుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు, కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి నేను వాళ్ళకి తెలియపరుస్తాను. మధ్య మధ్యలో వాళ్ళకి నేను మదర్ తెరెసా గురించి, అంబేద్కర్ గారి గురించి, నేను అబ్దుల్ కలాం గారి గురించి, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది గురించి కూడా నేను వాళ్ళకి తెలియపరుస్తాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసి మరి వాళ్ళు సమాజంలో ఎంతో మార్పు తీసుకొచ్చారు. నేను మన కుటుంబానికి న్యాయం చేస్తూనే సమాజానికి నేను సహాయం చేస్తానని చెప్పేసి వాళ్ళతో నేను డిస్కషన్ చేసుకుంటాను. అలాగే ఏదైనా సేవా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇంట్లో కుటుంబ సభ్యులు కూర్చోబెట్టుకొని ఈ సహాయం చేయబోతున్నాను, ఇంత ఖర్చు పడుతుంది, మనకి ఎంత ఖర్చు వస్తుంది, పక్కన దాఖలు తీస్తున్నానని చెప్పేసి కూడా నేను వాళ్ళతో ఒప్పించుకొని నేను ఈ సేవా కార్యక్రమం చేస్తాను. వారు నాకు ఈ విషయంలో నా కుటుంబానికి, నా భార్య కానీ నా పిల్లలిద్దరు కానీ చాలా తోడ్పడుతుంటారు. దాని మటుకి నేను వారికి నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబానికి, నా భార్యకి, నా పిల్లలు కూడా రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం సార్, ఇట్లానే మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే మీరు గతంలో కనిగిరి నుంచి వెలిగళ్లకు పాదయాత్ర చేశారని తెలిసింది నాకు. ఆ పాదయాత్రని మీరు ఎవరెవరు చేశారు, ఎందుకోసం చేశారు, ఆ పాదయాత్ర చేయడం వల్ల ప్రజల్లో మీరు ఎటువంటి మెసేజ్ని ఇవ్వగలిగారు? బాల్య వివాహాల మీద నేను కాలేజీలో అలాగే పాఠశాల గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాను. అందులో భాగంగా ఈ పాదయాత్ర అనేది మరి రాజకీయంగా కానివ్వండి, రైతుల కోసం కానివ్వండి, అలాగే కొంత లబ్ధి పొందడానికి పాదయాత్రలు చేస్తూ ఉంటారు. అది అందరూ కూడా చూస్తున్నారు టీవీలో, పేపర్లో. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ బాల్యం కోసం, బాల్య వివాహాల నిషేధం కోసం నేను కూడా పాదయాత్ర చేయాలి. ఈ బాల్య వివాహాల అరికట్టడంలో మన పశ్చిమ ప్రకాశంలో కనిగిరి ఏరియాలో నేను చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను వెంటనే మన జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తర్వాత ఏఎస్పీ మేడం గారిని కూడా కలిసి నేను ఇలా చేయాలనుకున్నాను. అంటే వాళ్ళు మంచిది, మీ యొక్క ఆలోచన చాలా మంచిది, మా సపోర్ట్ మీకు ఉండింది, మేము మా డిపార్ట్మెంట్ అందరూ కూడా తిరిగే ఏరియాలో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాము, మీరు నిర్భయంగా పాదయాత్ర చేయండి వాళ్ళ కోసం అని చెప్పేసి నాకు భరోసా ఇచ్చారు. నేను వెంటనే కనిగిరిలో మరి డ్యూటీ చేసి మరుసటి రోజు మరి ఏదైతే బాల్య వివాహాల మీద పనిచేస్తున్నాయో లైన్ డిపార్ట్మెంట్స్, మరి ఐసిడిఎస్ వాళ్ళు కానీ, సిస్టమ్ శాఖ వాళ్ళు, తర్వాత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, గ్రామాభివృద్ధి, అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే హెల్ప్ అనే ఆర్గనైజేషన్ వారి కలిసి నేను కనిగిరి నుంచి వెలిగండ్లకి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఇలాగా నేను గ్రామాల్లో తిరుగుతూ గ్రామాల్లో ఉన్న యువతను, అలాగే మహిళా సంఘాలను, అంగన్వాడీ కార్యకర్తలను, వీళ్ళని టీచర్స్ అందరూ కూడా మొబిలైజ్ చేసుకుంటూ గ్రామ ప్రజలకు అవగాహన కలిగించుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతూ వెళ్ళింది. ఈ కార్యక్రమంలో నా కుమారుడు, వాళ్ళ స్నేహితులు, అలాగే నా స్నేహితుడు సుధీర్ బాబు కుమార్తె కూడా మరి ఆ అమ్మాయి కూడా మరి నాతో పాటు పాదయాత్రలో పాల్గొని చాలా సంతోషం. ఈ విధంగా పోతున్న సమయంలో మేము బొబ్బలూరులో స్టే చేయాల్సి వచ్చినప్పుడు నైటు పక్కనే పద్మాపురం అనే గ్రామంలో బాల్య వివాహాలకు జరగడానికి మరి పెద్దలు మాట్లాడుకుంటున్నారని తెలిసిన వెంటనే సిడిపి మేడం గారు మేము వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని మరి అసిస్టెంట్ ప్రాజెక్టు తను మరి శామ్యుల్ గారు ఉన్నారు, వారితో కూడా కలిసి మేము ఆ యాత్ర జరిగింది. అక్కడి నుంచి మేము మళ్ళా వెల్లిగండ్లకి మార్గ మధ్యన గ్రామాన్ని కలుపుకుంటూ పాదయాత్ర చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో అదే వెలిగండ్ల మండలంలో వెలిగండ్లో మరి అక్కడ తాడివారిపల్లి ఉంది, ఆ కాలనీలో మేము పాదయాత్ర చేసుకుంటూ పోతూనే ఉన్నాము. అక్కడ ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా రాలేదు, ఎగ్జామ్స్ రాసింది. ఆ పాపకి చెన్నై మ్యారేజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ఆ విషయం మా దృష్టికి వచ్చింది. కేవలం నేను పాదయాత్ర చేసుకుంటే వెళ్ళడం వల్లే ఆ విషయాలు మొత్తం మాకు గుర్తుకు తీసుకొస్తున్నారు, అవేర్నెస్ తీసుకుని గ్రామస్తులు. ఆ సమయంలో మేము వెళ్ళాక వాళ్ళ తల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు, ఏమా ఎందుకు చదువు మాట్లాడుతున్నాము, పిల్లలు చదివించవచ్చు కదా, ప్రభుత్వం అవకాశాలు ఇస్తున్నాయి, చదువుకోవడానికి భారం కాదని చెప్తున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సమాజంలో నాకు భయం ఉందయ్యా, నా పిల్లలను చదివించుకోవడానికి ఆడపిల్ల తండ్రి లేదు, ఏదో ఒక చేతులు పెడితే తను బతుకుతుంది, ఎదిగే కొన్ని పిల్లలు మరి నేను చూస్తున్నాను అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి,
ఆ బాధతో నేను ఆ పాపను పెళ్లి చేసి పంపిస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అని ఆమె వినిపించినప్పుడు మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆ తల్లి మాటలో వాస్తవం ఉంది. కానీ ఆమెకి ఇంకా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మేము మండల విద్యాధికారిని తీసుకెళ్ళి అక్కడున్న గ్రామ పెద్దలు తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమం పెట్టి అవి ఒప్పించి ఆ పాపను తీసుకొచ్చి కనిగిరి కాలేజీలో చేర్పించి చదివించడం జరుగుతుంది. ఆ పాప ఇప్పుడు కూడా చదువుతూనే ఉంది. అంటే నేను ఈ బాల మీద పాదయాత్ర చేయటం వల్లే నేను ఇలాంటి వాళ్ళు గుర్తించే ఒక తృప్తి నాకు ఉంది. అలాగే ప్రజలందరూ కూడా అవగాహన కలిగించాలనే ఒక ఆలోచన కూడా నాకు, నా స్నేహితులకు, ప్రతి ఒక్కరికి ఉంది. ఆ నేపథ్యంలోనే నేను సేవా కార్యక్రమం కూడా చేస్తాను. ఓకే సార్. అలాగే మీరు బాల్య వివాహాలు అరికట్టడం ఒకటి, మానవ అక్రమ రవాణా నివారణ చర్యల్లో మీరు ఇటువంటి ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు మీరు ఎవరెవరితో కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మామూలుగా నేను మన బాలలతో పనిచేసే లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శిశు శాఖ వాళ్ళతో కలిసి నేను పనిచేస్తున్నాను. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు హెల్ప్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, టీడీహెచ్ అని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్ ద్వారా కలిసి నేను పనిచేస్తున్నాను. ఈ బాల్య వివాహాలు ఎక్కడైతే ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ నేను పనిచేస్తానండి. దీంట్లో మేము పోలీస్ శాఖ వారితోనూ, మండల న్యాయ సేవాధికార సంస్థలను, అలాగే శిశు శాఖతో కలిసి మేము గ్రామాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో మేము మెప్మా వాళ్ళతో కూడా కలిసి మేము వాళ్ళు గ్రూపులు ఏర్పాటు దగ్గర మహిళా సంఘాల్లో కూడా ఈ బాల్య వివాహాల మీద, బాల అక్రమ రవాణా మీద కూడా వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ తేవాలని చెప్పేసి మహిళా సంఘాలతో కూడా మంచి చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఏంటంటే అందరూ సహకరిస్తున్నారు బాల్య వివాహాలు, బాల అక్రమ రవాణా మీద. ఇవి ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్లు, స్వచ్ఛంద సంస్థలు ఎంత మనం అవగాహన కార్యక్రమాలు పెట్టినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు రావాలి, పరివర్తన రావాలనే ఉద్దేశంతో మేము గ్రామంలో ఉన్న ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మీరు ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద పిల్లలకు కూడా కొంత సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను. అవి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? పాఠశాల చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మిడ్ డే మీల్స్ అని కానివ్వండి, చక్కగా మంచి చదువులు చెప్తుంది. అయితే నేను వాళ్ళకి మధ్యాహ్నం భోజనం చేయడానికి అని చెప్పేసి దాతల సహకారంతో ప్లేట్లు, గ్లాసులు, అలాగే దుస్తులు, నోట్బుక్స్ అలాంటివన్నీ కూడా నేను వాళ్ళకి సహాయం అందిస్తున్నాను. అలాగే వాళ్ళకి పిల్లలకు ఈ మధ్యకాలంలో పిల్లల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం వారు మరి వాళ్ళకి నీటి గంట అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. నీటి గంట ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు ఆ నీటి గంట ప్రోగ్రాంలో మరి పిల్లల ఆరోగ్యం కోసం మరి గంట పెట్టినప్పుడు వాళ్ళు నీరు తాగాలనే నిబంధన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ దగ్గర మరి బయట గంట కొట్టినప్పుడల్లా బయటకు పోవాలంటే, మళ్ళీ రావాలంటే డిస్టర్బెన్స్ అయింది. కాబట్టి వాళ్ళ దాతల సహకారంతో నేను వాటర్ బాటిల్స్ వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి. ఇప్పుడు నేను ఏదైతే పాఠశాలలో మేము ఈ వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తామో నీటి గంట ప్రోగ్రాంలో గంట కొట్టినప్పుడల్లా పిల్లలు ఆ వాటర్ తాగి చక్కగా వాళ్ళు దాహాన్ని తీర్చుకొని చాలా ఆరోగ్యం పడుతున్నారు. ఈ విధంగా దాతలందరి సహకారంతో నేను సహాయం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. కనిగిరి పట్టణంలో గత 23 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో రైతుల మన్ననలు పొందుతున్న శ్రీ పూర్ణ ఇంజనీరింగ్ కనిగిరి రైతులు మరియు కస్టమర్లను దేవుళ్లుగా భావించి కనిగిరి పట్టణంలోని కపిల లాడ్జీ కోర్ట్ సెంటర్ ఎదురుగా నూతన షోరూంగా మార్చి టెక్స్మో ఇండస్ట్రీస్ వారి టారో పంప్స్, మోటార్స్, గృహములకు, వ్యవసాయముకు అవసరమైన మోటార్సు, పీవీసీ పైప్స్, గృహాలకు స్విచ్చెస్, జూమర్స్, గేట్ లైట్స్, శానిటరీ తదితర వస్తువులు అందుబాటు ధరలో కలవు. టెక్స్మో ఇండస్ట్రీస్ మోటార్స్, ఇండియా బుల్స్ లైట్స్, అవాన్ ప్లాస్ట్ పీవీసీ పైప్స్, ఏషియన్ పెయింట్స్, ట్యాప్స్, బేసిన్స్, ఆథరైజ్డ్ డీలర్. సంప్రదించండి శ్రీ పూర్ణ ఇంజనీరింగ్, కపిల లాడ్జీ కోర్ట్ సెంటర్ ఎదురుగా, కందుకూరు రోడ్, కనిగిరి. ప్రొపరేటర్ భాస్కర్ రెడ్డి.
మా షాప్ నందు పనిచేయటకు 2 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను. ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించండి. మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, అలాగే న్యాయ చట్టాల గురించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగిస్తుంటారు. వాటిని మీరు ఏ విధంగా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు? మంచి ప్రశ్న వేశారండి. మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశమే ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశం. ప్రజల యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజల యొక్క అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుందో ఆ పథకాలన్నీ కూడా మేము గ్రామాల్లో ఆయా శాఖల ద్వారా వారిని తీసుకువెళ్ళి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నప్పుడు ఆ సమస్య అవగాహన కార్యక్రమంలోనే మాకు కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకు అక్కడే ఉన్న అధికారులతో కూడా మేము పరిష్కార మార్గాలు మరి చూపించటము, ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ పథకాన్ని వాళ్ళు మరి సాధించుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలి, తీసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని కూడా మేము కార్యక్రమాలు అనేవి గ్రామాల్లో నిర్వహిస్తున్నాము. సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాము, అలాగే మాస్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాము, గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మళ్ళీ మీరు చట్టం మీద అడిగారు. చట్టము మెయిన్ గ్రామాల్లో నిరుపేదలు అందరూ కూడా ఈ చట్టాల మీద అవగాహన అయితే వాళ్ళ యొక్క ఆర్థిక నష్టం ఏర్పడుతున్నారు, వాళ్ళ సమయాన్ని కోల్పోతున్నారు, మరి వాళ్ళ యొక్క అమూల్యమైన కుటుంబ వ్యవస్థను కూడా వాళ్ళు కోల్పోతున్నారు అనే ఉద్దేశంతో నేను మరి మన కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి గారు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేను చట్టాల మీద ప్రతి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామండి. మరి ఆ కార్యక్రమంలో మన కనిగిరిలో ఉన్న లాయర్స్ అందరూ కూడా వస్తున్నారు. జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో బాల్య వివాహ నిషేధ చట్టం కానివ్వండి, మోటార్ యాక్ట్ కానివ్వండి, మరి తర్వాత ప్రామిసరీ నోటు చట్టం కానివ్వండి, రైతుల చట్టాలు కానివ్వండి, అక్కడ బాల్యాక్రమణ నివారణ కానివ్వండి, ప్రతి ఒక్క చట్టము ఏ విధంగా మరి పనిచేస్తుంది, ఆ చట్టం ద్వారా ఒకటి శిక్షలు ఏంటి, ఆ శిక్షలు పొందే యొక్క మరి నష్టాలేంటి, కష్టాలేంటి అనేవి ముందుగానే వాళ్ళకి మనము ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ విధంగా చట్టాల మీద అవగాహన కలిగించడం వల్ల వాళ్ళు నేరాలు ఘోరాలు చేయకుండా ఉద్దేశంతోనే ఈ యొక్క చట్టాల మీద అవగాహన అనేది మన న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు మీ మిత్రుడు పోలీస్ రమణయ్య బైక్ మీద తిరుగుతూ కరోనా గురించి అవగాహన కలిగిస్తున్నారు. మిమ్మల్ని చూసి ప్రజలు కూడా కరోనా హీరోస్ వస్తున్నారు, రియల్ హీరోస్ వస్తున్నారు అంటున్నారు. ఈ కరోనాపై మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? మరి మేము కరోనా వైరస్ మీద ఫిబ్రవరి నుంచే మేము అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామండి. నేను అలాగే మన కనిగిరి బైబిల్ స్టడీ సెంటర్ గంధం దేవకటాక్ష గారి కుమారుడు ఉన్నాడు, అతను శామ్యుల్. మేమిద్దరం కూడా ఫిబ్రవరి నుంచే పాంప్లెట్స్ వేసేసి ప్రజల్లో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము ఆ నేపథ్యంలో ప్రచారం చేసుకుంటూ వస్తున్నాము. అదే నేపథ్యంలో అకస్మాత్తుగా మన భారతదేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవడం వల్ల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ విధించినప్పుడు మేము కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నాము, శ్యామ్ అన్న నేను. ఈ లాక్డౌన్ అనేది ఇంకా జనం తిరుగుతూనే ఉంటారు, అసలు లాక్డౌన్ అంటే అవగాహన ఉందా అనే ఉద్దేశం కనుక్కొని వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి తెలిసాము, శివనారాయణ సార్ గారు తెలిసినప్పుడు, సార్ ఈ లాక్డౌన్ పీరియడ్లో మా సహాయం ఏమైనా అవసరమైతే మీరు తీసుకోండి అని మేము చెప్తున్న నేపథ్యంలో వెంటనే సిఐ గారు సార్ ఫోన్ చేయడం, సార్ వెంటనే మమ్మల్ని తీసుకెళ్ళడము, మేము శ్యామన్న నేతృత్వం కూడా కలిసి బైక్ మీద తిరుగుతూ ఉన్నాం అవగాహన కార్యక్రమంలో. అప్పుడు సిఐ గారు చూసి మరి మమ్మల్ని గుర్తించి, సార్ కూడా మీకు నేను ఒక పోలీసు అధికారిని ఇస్తాను, పోలీసు మీకు ఒక కానిస్టేబుల్ ఇస్తాను, మీరు అవగాహన కలిగించండి, చాలా సంతోషం ఉంది, మా సపోర్ట్ ఉంది పోలీస్ శాఖ తరఫున అని చెప్పేసి సార్ ఇద్దరు కూడా నాకు మంచి ధైర్యాన్ని చేసి ఒక మన మరి పోలీసు రమణయ్య మరి
రమణయ్య గారిని ఇచ్చారు. నిజంగా అర్థం నేను ఏదైతే భావాలతో ఉన్నానో ప్రజలకి సేవ చేయాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని, అదే భావం గల వ్యక్తిని మరి నాకు మన ఎస్ఐ గారు, సిఐ గారు అందించారు. నిజంగా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు సమానంగా ఉంటేనే మేము ఎన్నుకున్న పని అనేది అది మేము సాధించగలం. ఒకళ్ళు ఏమాత్రం ఇద్దరిలో ఒకరికి ఏమాత్రం ఈ సామాజిక సేవకు అవగాహన లేకపోతే మేము ఈరోజు ఈ కలిగిరిలో ఈ విధంగా కరోనా కట్టడిలో ఈ విధంగా సేవ చేసేవాళ్ళం కాదు. ఈ విధంగా మేము ప్రతి గ్రామాల్లోనూ వీధుల్లోనూ ఈ లాక్డౌన్ మీద ప్రభుత్వం వారు కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి, ఎప్పటికప్పుడు వాళ్ళు మరి విధిస్తున్న నిబంధనలను ప్రజల్లోకి తీసుకొని పోయి మేము ప్రజల్లో అవగాహన కలిగించి ఈ కరోనా నివారణలో మేము పూర్తిగా కనిగిరి నియోజకవర్గంలో వాళ్ళకి అవగాహన కలిగించి చాలా మటుకి ప్రజలు ఈ కార్యక్రమం సహకరించారు. ఏదైతే మేము చేయొద్దు అని మేము చెప్తున్నామో, ఏదైతే నియమాలు పాటించమని చెప్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా సహకరిస్తూ స్వయంగా సేకరించి వాళ్ళందరూ కూడా మాస్క్ కట్టుకోవడం కానివ్వండి, బౌద్ధులు పాటించడం కానివ్వండి, గొడవలు ఉండడం కానివ్వండి. ఇదే సమయంలో మేము గ్రామం చుట్టూ తిరుగుతున్నప్పుడు అష్టాచం ఆడుతుంటారు, గేమ్స్ ఆడుతుంటారు. మేము అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించినప్పుడు వాళ్ళు నిజంగా మాకు అవగాహన కలిగించారండి, మాకు సంతోషం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు నుంచి కూడా వాళ్ళు బయట తిరగకుండా అందరూ కూడా మాతో పాటు సైనికులుగా పనిచేస్తారండి. ఈ విధంగా మేము పోలీసు రమణయ్య నేను ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రమేష్ బాబు గారు, ఇప్పుడు మీరు పోలీసు రమణయ్య గారు బైక్ మీద వెళ్తుంటే మాస్కులు కట్టుకోండి, భౌతిక దూరం పాటించండి అని చెప్తూ ఉంటారు. ఈ చెప్పే సందర్భంలో మీకు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించడం కానీ అట్లాంటి ఏమైనా ఉందా? మాస్క్ కట్టుకోండి, భౌతిక దూరం పాటించండి అని మేము తిరుగుతున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు మాకు చూస్తుండేవాళ్ళు, ఏందా ఇల్లు ఏది కట్టుకోమంటున్నారు అంటే మాస్క్ అని తెలియగలిగిన వాళ్ళు మాత్రమే మా ఇంటికి అలా చూస్తున్నప్పుడు ఏంది అలా విధంగా చూస్తున్నారు, ఏంటి అంటే వీళ్ళేది నాకు చెప్పేది ఏందా అని మనం అనుకుంటున్నారా అనే ఉద్దేశంతో మళ్ళా మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ మాస్క్ అనేది తెలియదు. ఆ మాస్క్ తెలియనప్పుడు వెంటనే పోలీసు రమణయ్య అంటే మా బైక్లో మాస్కులు ఉంటాయి, ఆ మాస్క్ తీసుకొని ఉంటే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి ఈగలే వాళ్ళ మాస్క్ కట్టడం వల్ల మాకు హ్యాపీ అనిపించింది. అంటే వాడు మా అంతా చూసింది మాస్క్ అనేది తెలియకనా, కాబట్టి మనం మాస్క్ ఇంట్లో వాళ్ళు ఆ విధంగా కట్టుకుంటూ ఉన్నారండి. అయితే ప్రజలందరూ సహకరించారు. ప్రజలందరూ కూడా మేము చెప్తున్న ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏదో ఒకసారి మర్చిపోయి వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని ఇద్దరు చూడగలరే, మేము మైక్ అనౌన్స్ అయిపోయినప్పుడు కూడా మా ఇద్దరు చూడగానే వెంటనే వాళ్ళు మాస్క్ కట్టుకోవడమో, కచ్చిప్ కట్టుకోవడమో, లేకపోతే చక్కని అడ్డం పెట్టుకోవడమో జరుగుతుంది. అయితే మేము చాలా సంతోషపడ్డాము. అంటే చాలా వరకు మేము ఈ పోలీస్ శాఖ ద్వారా అవగాహన, మరి మండల న్యాయ సేవా సంస్థ ద్వారా కానీ చాలా అవగాహన కలిగించామనే సంతృప్తి ఉంది. ఒకసారి అనిపించింది మేము ఇద్దరు కూర్చున్నప్పుడు మన జీవితానికి ఇంతకంటే కావాల్సింది ఉంది. ఈ కరోనా విపత్తులో ప్రపంచంలో ఒక సైనికుల్లో కూడా మన ఇద్దరం పాల్గొన్నామని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము ఆత్మ సంతృప్తి చెందుతూ మళ్ళా మా పైన అనేది సాగిస్తూ ఇలాగ అవగాహన కార్యక్రమాలు చేస్తాము. నిజంగా మన కనిగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మేము ప్రత్యేకంగా మరి పాదాభిమానాలకు మరి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సహకరించారు. మీరు మాస్క్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు, భౌతిక దూరం పాటించమంటే పాటించారు. ఈ విధంగా వాళ్ళు సహకరించబట్టే మేమిద్దరం కూడా అందరికీ అవగాహన కలిగించామండి. మరి దీంట్లో ఎప్పటికప్పుడు అధికారులు కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి మమ్మల్ని పిలిచి మాకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వారు సడలిస్తున్న నిబంధనలను మాకు తెలియపరుస్తూ మా ద్వారా మరి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళకి తెలియపరిచారు. చాలా సంతోషం అండి. ఈ విషయంలో మనకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. మీరు పోలీస్ రమణయ్య గారికి బాగా అవగాహన కలిగిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది నిరుపేదలు ఎటువంటి పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆకలితో చాలా వరకు అలమటిస్తున్నారు. అటువంటి పేదలను మీరు గుర్తించి కొంతమంది దాతలతో మాట్లాడి వారి ద్వారా వారి ఆకలి తీరుస్తున్నారు. ఈ విధంగా చేసేటప్పుడు మీరు దాతలని
ఎలా కలుస్తున్నారు? ఏ విధంగా వీరికి సహాయం అందిస్తున్నారు? మేము ఈ లాక్డౌన్ పీరియడ్లో గృహ నిర్బంధంలో ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తున్నప్పుడు కొన్ని గ్రామాల్లోనూ, తర్వాత కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని శివారి గ్రామాల్లో కొంతమంది బయటకు వస్తుంటారు. వాళ్ళని అడిగాం, మీరు ఎందుకు వస్తున్నారు? రాకూడదు, కరోనా వైరస్ నిర్మూలించాలంటే మీరు గృహ నిర్బంధంలో ఉండాలన్నప్పుడు, ఏ గృహ నిర్బంధంలో ఉంటామయ్యా, మాకు తినడానికి తిండి లేదు, పనులు లేవు, లాక్డౌన్లో ఏదో రోజువారీ కూలి తీసుకొని బతికే వాళ్ళము, ఏదో ఒకటి పోతే ఆ పట్ల దగ్గర ఎవరో అడుగుకొని వస్తామా అని చెప్పేసి అన్నప్పుడు మాకు కొంచెం బాధ అనిపించింది. నిజమే కదా, ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి పనులు లేకపోతే పని చేసుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి మేమిద్దరం కూడా కూర్చొని ఒక చర్చకు వచ్చాము. ఏమనంటే, మనం ఎట్లా తిరుగుతున్నామో, అవేర్నెస్ కార్యక్రమం తిరుగుతున్నాము, ఇలాంటి వాళ్ళని గుర్తించి మనము ఏదో ఒక సహాయం చేద్దాము. అలాగే మరి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయస్థానాధికారి సంస్థ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా మరి పేదలను ఆదుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పుడు మాకు అనిపించింది మనం కూడా సహాయం చేద్దామని. వాళ్ళ వెంటనే మేము ఒక పేపర్ తీసుకొని మన పోలీస్ రామయ్య పేరు మొత్తం నోట్ చేయడం జరుగుతుంది. వెంటనే మేము మా సొంత ఖర్చులు, అలాగే దాతల సహకారంతో, మరీ ముఖ్యంగా ఈ సమయంలో దాతలకు నిజంగా వాళ్ళకి చాలా అభినందన తెలపాలండి. ఎందుకంటే ఈ సమయంలో మేము ఎవరిని అడిగినా సరే దాతలు కాదనకుండా మాకు సహకరించారు. ఇదే సందర్భంలో అనిపించింది ఏంటంటే, ఏ సమావేశాలు కార్యక్రమాలు చేయకూడదని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ ప్రవేశాలు కానివ్వండి, ఏమైనా సరే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నిషేధం కాబట్టి వాళ్ళు మేము అప్రోచ్ అయ్యి మీరు ఎట్లా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, అది పేదలు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళని కూడా మొబైలైజ్ చేసి మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సమయంలో మేము కూర్చొని ఆలోచిస్తాము, అరే కాగితాలు ఎదుర్కొనే వాళ్ళు ప్రతిరోజు కాగితాలు ఎదుర్కొంటూ వస్తారు, వాళ్ళకి ఈ సమయంలో ఏ కొట్లు లేవు సరిగా, మరి వాళ్ళ జీవనం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని వారికి కూడా మనం ఏదో సాయం చెప్పేసి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిరుపేదలు, కాగితాలు ఎదుర్కొనే కానివ్వండి, లేకపోతే రోజువారీ కూలీలు కానివ్వండి, హోటల్లో పనిచేసే కార్మికులు కానివ్వండి, హోటల్ పనిచేసినప్పుడు రోజువారీ కూలి ఇస్తారు, హోటల్లో పనిచేస్తారు, ఇంటికి కట్టుకుంటారు, హోటల్స్ కూడా బంద్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అలాగే దివ్యాంగులకు కూడా మేము సహాయం చేయడం ఉద్దేశంతో మరి దివ్యాంగులు కూడా మరి కమిషనర్ గారు ఆదేశానుసారంగా వారికి కూడా మేము ఉచితమైన వస్తువులు, సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మేము ఆలోచించాము, ఇజ్రాయల్ కూడా మరి వాళ్ళు కూడా మనలో భాగమే. ఆకలి అనేది అందరికీ ఆకలే, వాళ్ళు సమాజంలో దూరం కాదు, మనలో భాగమైన ఉద్దేశంతో మేము కూడా చర్చించుకొని వారికి కూడా రంజాన్ సమయంలో మరి ముస్లిం సోదరులు వాళ్ళు రంజాన్ మాసంలో వాళ్ళు చేసుకునే అవి కూడా నిషేధించారు కాబట్టి వాళ్ళు ఆ మాసంలో వాళ్ళు ఇచ్చే సహాయ కార్యక్రమాలు ఆ విధంగా వాళ్ళకు కూడా ఆ రోజు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో మతాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, సంస్థలకు అతీతంగా మాకు ప్రతి ఒక్కళ్ళు సహాయం అందించారండి. ఎందుకంటే వీళ్ళు నిరుపేదలు గుర్తిస్తున్నారు, సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో ఇలాగే కూడా మేము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాము, డాక్టర్ సహకారంతో అని చెప్పేసి ముఖ్యంగా తెలియకూడదండి. మరొకసారి ఈ సమయంలో అనేక మందిని సేవకులుగా తయారు చేసింది కరోనా వైరస్. సేవకుల్ని నిజంగా స్వచ్ఛంద సేవకులు ఈ సమయంలో అందరూ బయటకు వచ్చేసారు, నేను సేవ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమం అనేది మేము పోలీస్ శాఖ, న్యాయ సేవాధికార సంస్థ, గుడేరు సంస్థ, అలాగే జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియపరుస్తున్నాను. ఓకే సార్, అలాగే మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే క్రమంలో మీకు ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఏదైనా అవార్డ్స్ కానీ, ప్రశంసలు కానీ వచ్చాయా సార్? వాస్తవంగా నేను అవార్డ్స్ కోసం నేను పనిచేయలేదు. నేను కేవలం నా ముందు సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను సహాయం చేస్తానండి. నేను ఒక చిన్న నా గురువు గారు
మరి నేను చదువుకున్న ఉపాధ్యాయులు నాకు ఒక చిన్న కథ చెప్పారు. ఒక మనిషి ఒక పూతోట దగ్గర కూర్చుంటా ఉంటాడు ప్రతిరోజు పార్కులో. ఆ పార్కులో కూర్చున్నప్పుడు ఆ పువ్వు ప్రతిరోజు వాడిపోతుంది. ఈయన రోజు ఇతనే, కానీ అక్కడ పువ్వు మళ్ళీ మారిపోతుంది, రాలిపోతుంది, కొత్త పువ్వు వస్తుంది. అప్పుడు ఆ పువ్వుతో అంటాడంట, పువ్వా రోజు ఒక్క రోజులో నువ్వు పుడతావు, ఒక్క రోజు నువ్వు చచ్చిపోతావు, అందుకు మళ్ళా ఎందుకు నువ్వు పుడుతుంటావు అని చెప్పేసి ఆ పువ్వుని అడుగుతాడు. ఆ పువ్వు అనేది అంటాడు, ఓరి మానవుడా, నాకు ఒక్కరోజే నాకు పుట్టుకుంది, ఉదయం పుడతాను, సాయంత్రానికి నేను చచ్చిపోతాను. ఈ మధ్య కాలంలో ఒక్క రోజులో నేను అనేక మందికి ఉపయోగపడుతున్నాను. ఎలాగా? అందరూ నాకు తీసుకెళ్ళి తలలో పెట్టుకుంటారు, అందంగా ఉంటారు, సువాసన వాడుకుంటారు, సువాసన పూసుకుంటారు, దేవుడికి ఉపయోగిస్తుంటారు, పూజలు చేస్తుంటారు, చనిపోతే వాళ్ళకి పూలు చల్లుతూ ఉంటారు, ఆ విధంగా కూడా నన్ను ఉపయోగించుకుంటారు. ఏదేమైనప్పటికీ నేను ఒక్క రోజులో ఎంతమందికి ఉపయోగపడుతున్నాను కాబట్టి మళ్ళా నేను పుట్టాలనే ఉద్దేశంతో మళ్ళా మరుసటి రోజు నేను పుడుతున్నాను. అదే నువ్వు నాకు ఒకరోజే, నీకు కొన్ని వేల రోజులు ఇచ్చారు దేవుడు, నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావు, నీకు ఎవరికి ఉపయోగపడుతున్నావు అనే ఒక నేపథ్యం అనే కథ నా గురువు గారు నాకు నేర్పారు. ఆ నేపథ్యంలోనే నేను ఈ సేవా కార్యక్రమం అనేది చేస్తున్నాను. ఇదే సమయంలో మరి అధికారులు ఉన్నారు. నేను ఎందుకు చెప్పానంటే ఈ యొక్క ఇది ఇలా చేసుకుంటూ పోతుంటే నన్ను వెంటనే జిల్లా జడ్జి గారు, అప్పుడున్న జిల్లా జడ్జి గారు నన్ను గుర్తించి, ప్రియదర్శి మేడం గారు ఈ బాల్య వివాహాలు కానివ్వండి, చట్టాల మీద అవగాహన కల్పిస్తూ తనకు చిన్న నిరుద్యోగి ఉండి ఆయనకు ఖాళీ సమయంలో కుటుంబానికి సమయం కేటాయించకుండా ప్రజలు కేటాయిస్తున్నారు నిజంగా అని చెప్పేసి మేడం గారు నాకు మరి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అది నాకు చాలా ప్రోత్సాహంగా, నేను నాకు సేవకి ప్రోత్సాహం ఇచ్చి నాకు ఇంకా మరింత బాధ్యతలు అప్పచెప్పినట్టుగా నేను భావించి మళ్ళా సేవా కార్యక్రమం చేసుకుంటున్న సమయంలో, అలాగే నాకు మళ్ళా జిల్లా కలెక్టర్ గారు మరి ఉత్తమ సేవా కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నాకు మరి రిపబ్లిక్ డే రోజు కూడా మరి ఒంగోలులో పేరెంట్స్ కలిసి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నన్ను సేవా కార్యక్రమం ప్రోత్సహించడానికే, నన్ను అదనపు బాధ్యతలు నాకు అప్పచెప్పడానికే నేను భావించి ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నానండి. అలాగే నాకు మరి జాతీయ అవార్డు కూడా CCTV వాళ్ళు నాకు జాతీయ అవార్డు కూడా వేదిక CCTV వాళ్ళు కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా నేను నా యొక్క సేవాభావాలకే ఇచ్చారని, ఇది ఈ అవార్డులో నా ఒక్కటే కాదు, ఇది నాతో పాటు కలిసి చేస్తున్న నా మిత్రులు, దాతలు, నా సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులు, మనందరికీ కూడా ఈ అవార్డ్స్ వాళ్ళకు కూడా ఇవి వచ్చినట్టుగా నేను భావిస్తాను. ఇది నా ఒక్కరి యొక్క కృషి కాదు, సేవ కాదు. సమాజంలో ప్రతి నాకు సహకరిస్తున్న ప్రతి అందరి యొక్క కృషి ఈ అవార్డు తీసుకోవడానికి నాంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చాలా సంతోషం సార్. ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మండు రమేష్ బాబు గారు వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తదితర అంశాల గురించి చాలా చక్కగా మనకు వివరించారు. వారికి మన ఎస్ న్యూస్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఎస్ న్యూస్ ఛానల్లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేవారు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి మీ పూర్తి వివరాలతో కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇటువంటి ముఖాముఖి కార్యక్రమాలు, లేటెస్ట్ న్యూస్ మా ఛానల్లో చూడాలనుకున్న వారు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ బటన్ను క్లిక్ చేయండి. లేటెస్ట్ సమాచారాన్ని పొందండి. మీ ప్రోత్సాహంగా మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ముఖాముఖి కార్యక్రమంలో మరో అతిథితో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే.